కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. వైశంపాయనుడు జనమేజైన కేకాంతిక ధర్మ మేయింగించుట. కందము. ధర్మాచరణంలో ఉత్తముడవైన ఓ జనమేజయ, ఏకాంతికతత్వాన్ని ముందుగా నారాయణుడు బ్రహ్మకు చెప్పాడు. అటుపైన బ్రహ్మదేవుడు దయతో కందము. బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి, దక్షుడు సూర్యుడికి, సూర్యుడు మనువుకు ఈ ఏకాంతిక ధర్మాన్ని ఉపదేశించారు. కందము. మనువు నుండి ఇక్ష్వాకు మహారాజుకు, అతడి నుండి దానిని అందుకునే యోగ్యత ఉన్న సజ్జనులకు చాలామందికి ఆ ఏకాంతిక ధర్మం అందింది. సాక్షాత్తు నారాయణుడి నుండి తెలుసుకున్న నారదుడు కూడా తరువాతి పద్యంతో అన్వయం. కందము. ఆ నారదుడు తగిన శిష్యులకు నేర్పాడు. ఇట్లా పరంపరగా ఈ ఏకాంతిక ధర్మం సకల లోకాలలోనూ ప్రసిద్ధికెక్కింది. అగాధమైన ఈ ధర్మం పాపాత్ములకు మాత్రం అందదు. కందము. ఈ ఏకాంతిక ధర్మానికి అహింస ఒక్కటే మూలం. ఈ ధర్మంతోనే హరి సంప్రీతుడు అవుతాడు. హరి అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒక్కడే అనే విషయం తప్పక గుర్తించాలి. కందము. ఒక్కొక్కటి 2 3 4 వ్యూహలతో వాసుదేవాది ఉపాధులను, జీవుడికి నివాసం శరీరం కనుక అదే ఉపాధి, దానినే ఓకస్ అన్నాడు తిక్కన. ఉచితరీతిలో స్వీకరించి విష్ణుమూర్తి భక్తుల చూపులకు దర్శనం అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏకవ్యూహం ద్వివ్యూహం అంటూ ఇక్కడ వ్యూహాల సంఖ్య పెరిగిన ప్రథమ వ్యూహం, ద్వితీయ వ్యూహం ఇత్యాదిగా పరిగణించటమే సంప్రదాయం. తేటగీతి. జనమేజయ, వాసుదేవావతారం ప్రథమ వ్యూహం, సంకర్షణుడు అనేది ద్వితీయ వ్యూహం, ప్రద్యుమ్నుడు తృతీయ వ్యూహం, అనిరుద్ధుడు చతుర్థ వ్యూహం. ఇట్లా ఇవి 4 విధాలు. కందము. మహారాజా, శ్రీమహావిష్ణువు ఈ 4 నెలవులలోనూ దర్శనమిస్తాడు. ఇంద్రియాలకు గోచరుడు కాని దైవం అతడొక్కడే. అద్వితీయము అత్యధికము అయిన భక్తికి మాత్రమే అతడు కనపడతాడు. అంతటి భక్తి కుదరాలి అంటే తపస్సు, ఇంద్రియ నిగ్రహము ఉండాలి. కందము. మానవేంద్ర, శాంతిపట్ల ప్రగాఢమైన నిష్ఠ కల వ్యక్తికి ఏకాంతిక ధర్మమనేది కరతలామలకం, అత్యంత సులభం. అది చింతలు అనే దారాలను తెంపివేయటంలో మిక్కిలి సమర్థం సుమ. కందము. వైశంపాయన, ఇంత గొప్పదైన ఈ ఏకాంతిక ధర్మాన్ని ఆచరించకుండా ఇతర వ్రతాలు ఏవేవో చేపట్టవలసిన అవసరం ఏముంది అసలు? ప్రజలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? వీరి తీరు ఏమిటో నాకు కొంచెం తెలియజెప్పుము. కందము. జనమేజయుడు ఇట్లా అడిగేసరికి వైశంపాయనుడు వివరిస్తున్నాడు. ఓ రాజా, సాత్వికం, రాజసం, తామసం అని మనోవికారాలు 3 రకాలు. తేటగీతి. పైన చెప్పిన 3 మనోవికారాలలోనూ సాత్వికం ఉత్తమం. అది కలవారి యోగక్షేమాలన్నీ ఆ విష్ణువే చూచుకుంటాడు. వారే ఏకాంతికులంటేను. ఇంకా మిగతా వారిని గురించి చెప్పుతాను, ఆలకించుము. కందము. మలినరహితమైన హృదయం కలవాడా. జనమేజయ, పరస్పరం ఆవరించి రాజసతామస భావాలు మానవుల హృదయాలను వికారపరుస్తుంటే వారు ఏకాంతిక ధర్మాన్ని అవలంబించటం ఎట్లా సాధ్యపడుతుంది? కందము. రాజసతామస గుణాలు కలవారికి ప్రవృత్తి లక్షణమే అలవడుతుంది కాని నివృత్తి లక్షణమైన ఏకాంతిక ధర్మం అలవడదు. అన్య మార్గాలను అవలంబించారు కాబట్టి వారు హరికి దయాపాత్రులు కూడా కాలేరు. కందము. ఏకాంతిక ధర్మాన్ని అనుష్ఠించే ఉత్తములు ఎప్పుడూ విష్ణుమూర్తి మనస్సులోనే ఉంటారు. నిజానికి వారికి హరికి అభేదమే. ఇదే చెప్పుతున్నాయి వేదాలు. కందము. మా గురువుగారు నామీద ప్రేమతో దయతో నాకు ఈ మార్గం ఉపదేశించారు. నాకు అంతఃశుద్ధి ఉన్నది కనుక ఉపదేశించారు. నేను కూడా పాపాలు అన్నీ పోగొట్టుకొనగలిగిన పద్ధతిలో దీనిని విన్నాను. ఇది వినటంతో, ఆచరించటంతో పాపాలు తొలగిపోయి పవిత్రుడను అయ్యాను. కందము. రాజా, ఇష్టపడితే నియమాలను పాటించగలను అనుకొంటే నీవు కూడా ఏకాంతిక ధర్మాన్ని ఆచరించి ఈ మార్గంలో హరిని దర్శించుము.
ఎడతెరిపి లేని నిజమైన ఆనందం అనే సౌభాగ్యాన్ని, ఆనందశోభను పొందగలుగుతావు అనేసరికి వైశంపాయనుడితో జనమేజయుడు ఇట్లా అంటున్నాడు మళ్ళీ. తేటగీతి మహర్షి, వేదాలని సాంఖ్యమని, యోగశాస్త్రమని, పాశుపతమని, పాంచరాత్రమని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి జ్ఞానాన్ని ఇచ్చే మార్గాలు. వీటికి అన్నింటికీ నిష్ఠ అనేది ఒకటేనా, లేకపోతే దేనికదే విభిన్న నిష్ఠలు ఆశ్రయాలు ఉన్నాయా? వచనము: వీటి ప్రవర్తకు లెవరు? ఈ వివరాలు నాకు తెలియజెప్పవలసనది అని జనమేజయుడు అడుగగా తిరిగి వైశంపాయనుడు చెప్పుతున్నాడు. ఉత్పలమాల: రాజా, ముందుగా వ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను. ఆయన కృష్ణద్వీపంలో పరాశరుడికి మత్స్యగంధికి జన్మించి జ్ఞాన తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడు. ప్రపంచమంతటా ఆయన తేజస్సు వ్యాపించింది. ఆయన వేదాలకు నిధి. ఆయనను పుత్రుడుగా పొందటం వలన పరాశరుడికి లోకోన్నత విఖ్యాతి కలిగింది. ఆయనే లోకాలకన్నింటికీ ఉపదేశకుడు, భారతాధ్యయనానికి సృష్టికర్త. వచనము: ఇట్లా వ్యాసుడిని ధ్యానించుకొని రాజైన జనమేజయుడికి ఎదురుగా కూర్చొని, కందము: రాజా, వేదసాంఖ్యాదిశాస్త్రాలకన్నింటికీ పరమగమ్యం, ఆశ్రయం శ్రీమన్నారాయణుడే. ఆయన జ్ఞానస్వరూపుడు. ఆయనను అందుకొనటానికి శాస్త్రాలు రుజుమార్గాలు. ఇక్కడికి నిష్ఠను గురించి ప్రథమ భాగానికి సమాధానం అయ్యింది. వచనము: వేదాలకు ఉపదేశకుడు అపాంతరతముడనే పేరుకల వేదవ్యాసుడు, సాంఖ్యానికి కపిలుడు, యోగానికి హిరణ్యగర్భుడు, పాశుపతానికి శివుడు, పాంచరాత్రానికి విష్ణువు ప్రవర్తకులు. పాంచరాత్రం వైష్ణవం అనబడుతుంది అనగా విని ఆ రాజు ఆ మునితో వేదవ్యాసుడు పరాశరుడి కుమారుడని చెప్పావు. ఆ మునిశ్రేష్ఠుడిని నారాయణ పుత్రుడు అనే మాట ఎట్లా కలిగింది అని అనగా వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్లా బదులు చెప్పాడు. సీసము: తేటగీతి, వ్యాసమునీంద్రుడు హిమాలయాలలో భారతరచన పూర్తి చేసి అలసిపోయి ఉన్న సమయంలో మేమంతా ఆయనకు పరిచర్యలు చేశాము. దానికి ఆయన సంతోషించి మమ్ములను వినోదింపజేయటానికి వేదార్థము భారతార్థము చెప్పుతూ వచ్చాడు. ఆ సమయంలోనే మేము కొందరం ఆయనకు సాష్టాంగపడి, గురుదేవా, నారాయణాత్మజుడు అని నిన్ను పెద్దలు చెప్పుతుంటారు, అది ఎట్లా తెలియజేయవా అని ప్రార్థించాము. అప్పుడు వ్యాసుడు దయబూని వచనము: మాతో ఈ విధంగా అన్నాడు. సీసము: తేటగీతి, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. వేదవ్యాసునకు నారాయణనందనత్వంబు గలిగిన ప్రకారము ఆదికాలంలో శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటం కొరకని తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయన సకలభూతాలను సృష్టించాడు. బ్రహ్మదేవుడి ముఖం నుండి వేదాలు ప్రసరించేటట్లు చేశాడు. ఆ వేదాలకు మేలు చేయటం కొరకని ఒక మహాజ్ఞానిని పుత్రుడుగా పొందాడు. ఆయన పేరే అపాంతరతముడు. ఆ కుమారుడు తండ్రికి భక్తితో నమస్కరించి నిలబడ్డాడు. నాయనా, ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం చేయుము, వాటిని అందంగా విభజించుము అన్నాడు. ఆట వెలది. శ్రీమన్నారాయణుడి ఆజ్ఞను స్వీకరించి అపాంతరతముడు వేదాలను అధ్యయనం చేసి వాటిని 4గా విభజించాడు. దానికి నారాయణుడు చాలా సంతోషించి వాత్సల్యంతో ఇట్లా అన్నాడు. కందము: ఓ వేదవ్యాసుడా, రమ్ము, నాకు పుత్రుడవై నీవు అన్ని మన్వంతరాలలోనూ అత్యధికంగా ఆహ్లాదించుము. కందము అని ఆనతిచ్చిన విష్ణుమూర్తి వేదవ్యాసుడికి ఇంకా మరికొన్ని జన్మలు లభిస్తాయని చెప్పాడు. ఇంకా ప్రేమతో ఇట్లా అన్నాడు. కందము: నా కథలు, ముల్లోకాలు ఆచరించవలసిన అంశాలు, అఖిల ధర్మాలు మనస్సులో దర్శించి త్రికాలజ్ఞుడవై మహర్షులలోకెల్లా ఉత్తముడవుగా విరాజిల్లుము నాయనా. కందము: ఓ వేదవ్యాస, భవిష్యత్కాలంలో నీవు పరాశరుడికి పుత్రుడుగా జన్మిస్తావు. ఆ పరాశరుడు లోకోత్తరుడు, జ్ఞాని, వశిష్ఠుడికి మనుమడు. ఆయనకు నీవు పుత్రుడుగా జన్మిస్తావు. కందము: నాయనా, అపాంతరతమా, నీవలన జన్మించినవాళ్లే కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులకు పరస్పరం రోషాలు పెరుగుతాయి, యుద్ధానికి దిగుతారు, వంశవినాశనం అవుతుంది. కందము: పవిత్రుడా, ఓ అపాంతరతమా, వ్యాస, కాలం కలిగించిన కీడు కారణంగా వేదాలు అన్నీ మళ్లీ కలగాపులగం అయిపోతే నీవు మళ్లీ నీ బుద్ధివైభవంతో వాటిని 4గా విభజిస్తావు. దేవతలకు, ఋషులకు ఆనందం కలిగిస్తావు. తేటగీతి,
ప్రపంచంలో ప్రజలకు వచ్చే ధర్మ సందేహాలన్నీ నీ మాటలతో తీరుతాయి. నిన్ను అఖిల సంశయ విచ్ఛేదకుడవని, పుణ్యాత్ముడవని, లోకానికి హితం కలిగించే వాక్కు కలవాడవని ప్రజలు స్తుతిస్తారు. కందము తనయుడా, నీవు విరాగిని కాలేవు, కాని ఒక విరాగి నీకు కుమారుడుగా జన్మిస్తాడు. శాస్త్రాలను, ఆగమాలను అనుసరించే బుద్ధితోపాటు నీ అంతరంగంలో సాంఖ్యయోగాలు కూడా వికసిస్తాయి. వచనము అని ఆజ్ఞాపించి నీ కోరికననుసరించి నడుచుకొనుము అని పలికి నారాయణుడు అంతర్ధానముందాడు. ఇది నేను నారాయణుడికి పుట్టిన విధం. నేను యమ నియమాలతో నిర్మలమైన తపస్సు చాలా కాలం చేసి విష్ణుదేవుడి దయ నామీద అంతకంతకు ఎక్కువయ్యేటట్లు చేసుకున్నాను అని నా గురువు త్రికాలజ్ఞుడు అయిన వేదవ్యాసుడు చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయుడితో మరల ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ఇంక శ్రోతల పరంపరను కలుపుతున్నాడు. నారదనారాయణ సంవాద కథను శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజాదులు విన్నారు. ఆ కథలో నారదుడు శ్వేతద్వీపం నుండి తిరిగి బదరికాశ్రమానికి రావటం, అక్కడ నరనారాయణులతో సంభాషించటం ఉన్నది. ఆ తరువాత అదే ఆశ్రమంలో నారదుడు వారి అనుమతి పొంది నివసిస్తూ తపస్సు చేసుకొంటున్నాడు. జనమేజయ, ఒక రోజున మేము అడిగినట్లే నారదుడు మా గురువు గారిని అడిగాడు. దేవతలు మోక్షపరులు కాకుండా పురోడాసపరాయణులు అవుతున్నారు, ఇదేమిటి స్వామి అని. వారు అట్లా ఉండటానికి కారణం ఏమిటో మా గురువుగారు చెప్పారు. అప్పుడు దానిని ధర్మజాదులు, శ్రీకృష్ణుడు అంతా విన్నారు. వచనము ఇట్లా వివరించి కందము వేదవ్యాసుడు సుముఖుడై ఆ నారదుడికి ఆదరంతో హయగ్రీవుడి దివ్య విలాసాన్ని వివరించాడు. ధర్మరాజు, ఆయన సోదరులు ఆదరంతో దానిని ఆలకించారు. వచనము తాత్పర్యం అని పలికి మరల కందము పవిత్ర చరిత్ర కలిగిన ఓ జనమేజయ, ముల్లోకాలకు ఆరాధ్యుడైన శ్రీకృష్ణుడు తన నామధేయాల గాథలను, అంతరార్థాలను విజయుడు అడిగితే తానే స్వయంగా అన్ని వివరించాడు. వచనము దీనిని ఇంతకు పూర్వమే నీకు తెలియజేశాను. కందము వేదము, సాంఖ్యము, యోగము, పాశుపతము, పాంచరాత్రము అని ఉన్న మార్గాలలో భేదాలు, హెచ్చుతగ్గులు ఏమీ లేవు అని ఆ వేదవ్యాసుడు పార్థుడి సందేహానికి సమాధానంగా చెప్పాడు. దీనిని అందరూ అప్పుడు విన్నారు. కందము ఓ లోకోత్తరుడా, ఏకాంతిక ధర్మాన్ని గురించి అర్జునుడు అడిగితే వేదవ్యాసుడు దయతో వివరించాడు. అప్పుడు దానిని కృష్ణుడు, ధర్మరాజు ఇంకా మరికొందరు భీమ, నకుల సహదేవాదులు విన్నారు. కందము ఓ కౌరవశ్రేష్ఠ, అదృష్టవశాత్తు ఈరోజు అడిగావు కాబట్టి నీ సందేహం నివృత్తి అయ్యేటట్లుగా నేను చెప్పాను. ఈ ఏకాంతిక ధర్మం సాటిలేనిది. వచనము ఈ విధంగా వివరించి ఈ సంవాదం మొదలైన సాహిత్యాన్నంతా చెప్పి కందము జనమేజయ మహారాజా, నారాయణీయమైన ఈ పవిత్రగాథను విన్నవారికి, చదివినవారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. ఆయురారోగ్యాలు ఇహంలోనూ, సద్గతులు పరంలోనూ లభిస్తాయి. వచనము ఇది విన్న జనమేజయుడు చాలా సంతోషించాడు అని భీష్ముడి నుండి విన్న ధర్మజుడు తేటగీతి, ఓ ధర్మనిత్యుడా, రాజనీతి మొదలుకొని అన్ని ధర్మాలు చెప్పావు, వీటిలో ఏది ఉత్తమ ధర్మమో చెప్పుము అని గాంగేయుడిని ధర్మరాజు అడిగాడు. వచనము అనగా ఆ భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. చంపకమాల, ధర్మశాస్త్రాలలో అన్ని పనికి వచ్చేవే, ఒక్కటి కూడా పనికిరానిది అంటూ లేదు. ఎవరికి నచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరిస్తారు. అదే వారి కోరికలు పండటానికి దోహదం చేస్తుంది. తమకు తగిన ధర్మాలను ఆచరిస్తున్న వారిని లోకంలో ఎంతమందిని మనం చూడటం లేదు కనుక. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. ఇంద్రునకు నారదుడు చెప్పిన భృగునామక విప్రుని చరిత్రము. వచనము అది అట్లా ఉండగా నారదుడు నిరాటంకంగా లోకాలనన్నిటినీ సంచరిస్తూ ఒకనాడు ఇంద్రుడి వద్దకు వెళ్లగా అతడు నారదుడిని సత్కరించి, నారదా, నీవు తిరిగిన చోటులలో ఏదైనా అద్భుతం చూచావా అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇంద్రుడికి చెప్పిన కథ వినిపిస్తాను, అది నీ ప్రశ్నకు ఉత్తరమవుతుంది. వినుము. గంగానది దక్షిణ తీరాన మహాపద్మం అనే మహానగరంలో భృగుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ ఉత్తముడు సీసము తేటగీతి
ఆ భృగువు ధర్మనిత్యుడు, సత్యవ్రత పరాయణుడు, అహింసాపరుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, తన కర్మాచరణం పట్ల తృప్తి కలవాడు, క్రోధం ఎరుగనివాడు, న్యాయంగా లభించిన ధనంతో దేవకార్యాలు, పితృకార్యాలు, అతిథి సత్రియలు, మిత్రకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడికి వినయవంతులైన కుమారులు కలిగారు. లోకల్లో అందరి మన్ననలు పొందాడు. అతడికి ఎప్పుడూ ఒక్కటే ఆలోచన, ఏవి మంచి పనులు, వేటిని ఆచరిస్తే మేలు, ధార్మికుడను ఎలా అవుతాను, నాకు ఆత్మనిష్ట ఎట్లా అలవాటవుతుంది, ఇదే అతడి చింత. వచనము. అట్లా ఉండగా ఒకరోజున తేటగీతి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు తన ఇంటికి అతిథిగా వచ్చాడు. భృగువు అతిథి మర్యాదలన్నీ యథావిధిగా జరిపాడు. అది అయ్యాక నెమ్మదిగా ఇట్లా అడిగాడు. సీసము. తేటగీతి. ఓ రాజోత్తమ, నీ తీయని మాటలు మనకు మైత్రి కలిగించాయి కనుక నా భక్తి విషయం నీకు వినిపిస్తున్నాను. ఆలకించి మేలైన సలహా చెప్పుము. నేను నియమనిష్టలతో ఆత్మావలోకనానికి కూర్చుంటాను, పూనుకొంటాను, కాని అది నాకు సిద్ధించటం లేదు. లోకసాధారణమైన సత్వరజస్తమోగుణాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఎట్లా సిద్ధిస్తుంది మరి? అందుచేత ఆత్మసందర్శనం పొంది అఖండమైన ఆనందాన్ని పొందుతూ అట్లా ఉండిపోవాలి అంటే దానికి మార్గం ఏమిటి? దయచేసి అది ఉపదేశించవా అని అడుగగా ఆ బ్రాహ్మణుడు భృగువుతో ఇట్లా అన్నాడు. కందము. ఓ భృగు, నేను నీవలనే ఆత్మదర్శనం కొరకు ప్రయత్నించి సఫలం కాలేక జారిపోతున్నాను. మోహం అడ్డు వస్తున్నది. మరి ఆ శుభ సందర్శనానికి సరియైన దారి ఏదో మరి. ఉత్పలమాల. బ్రహ్మచర్యం ద్వారా కొందరు, గృహస్థ ధర్మాచరణం ద్వారా కొందరు, తపస్సుతో కొందరు, నిష్కర్మత్వంతో కొందరు, యజ్ఞాల ద్వారా కొందరు, దానధర్మాల ద్వారా కొందరు ఆత్మసందర్శనం పొందుతూ ఉంటారు. కందము. ఓయి భృగు, తల్లిదండ్రులను సేవించి కొందరు, భక్తితో కొందరు, మంచి శీలంతో కొందరు, శాంత స్వభావంతో కొందరు, ఇంద్రియ నిగ్రహంతో కొందరు, సత్యవాక్య నియమంతో కొందరు, అహింసావ్రతంతో కొందరు, ఇట్లా ప్రజలు వేరే వేరే మార్గాలలో ముక్తిపదం పొందుతారు. వచనము. ఆ విధంగా ధర్మద్వారాలు ఎన్నో ఉన్నాయి. మోక్షం కావాలి అనుకొనగానే అందరికీ వెంటనే అది లభిస్తుందా? ఒక విషయం చెప్పుతాను, వినుము. తేటగీతి. నైమిసారణ్యంలో పవిత్ర గోమతి నది తీరంలో మహాపద్మమనే పవిత్ర తటాకం ఉన్నది. దాని ఒడ్డున ఒక సర్పం నివసిస్తున్నది. కందము. మహాపద్మము అనే ఆ తటాక ప్రాంతంలో గొప్ప గొప్ప తపస్సులు చేసి మాంధాతృడు మొదలుగా చాలామంది పూర్వకాలంలో ఇహపర శ్రేయస్సులు పొందారు. వచనము. ఆ పవిత్ర స్థలంలో తేటగీతి. ఆ పుణ్యక్షేత్రంలో ఉండే నాగరాజు పేరు పద్ముడు. అతడు ఉత్తముడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు, గొప్ప దయాశాలి, సజ్జనులతో గౌరవించబడే వ్యక్తిత్వం కలవాడు. నిరంతరం పుణ్యప్రదమైన కార్యక్రమాలను ఆచరిస్తూ ఉంటాడు. అతిథులంటే అతడికి వల్లమాలిన ప్రేమ. అతిథులకు అతడు ప్రియతముడే. ఉత్పలమాల. ఓ భృగు, ఆ పద్ముడిని దర్శించుము, అతడు నీ కోరిక తీరుస్తాడు అని అతిథి చెప్పాడు. దానికి భృగువు ఎంతో సంతోషించాడు. మహాత్మా, నీ మాటలతో నాకు జ్ఞానోదయమైంది అన్నాడు. కందము. ఇంకా, గౌరవసంపన్నుడా, ఈ పూటకు ఈ రాత్రికి నీవు నా నివాసంలోనే ఉండాలి, నన్ను పావనుడిని చేయాలి అన్నాడు. కందము. భృగువు అభ్యర్థనను అతిథి అంగీకరించి ఆగిపోయాడు. అతడిని అర్చించటంలోనూ, మధుర సంభాషణలతోనూ, ధార్మిక గాథలను ఆలకించటంలోనూ ఉదాత్తంగా ఆ సమయాన్ని భృగువు గడిపాడు. కందము. మధుర సంభాషణలతో తెల్లవారింది. అప్పుడు అతిథి భృగువుకు వీడ్కోలు చెప్పాడు. భృగువు అతిథిని వీడ్కొలిపాడు. ఆ తరువాత తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను సరియైన పద్ధతిలో నేర్పుగా తగిన రీతిలో చేశాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. భృగుం డను విప్రుండు పద్ముం డను సర్పరాజుం గనవచ్చుట. వచనము. ఈ విధంగా పూనుకొని భృగుడు బంధుమిత్రుల అనుమతిగల పద్ధతిలో పయనించి అక్కడక్కడ పుణ్యతీర్థాలను సేవిస్తూ వెళ్లి పవిత్ర నైమిసారణ్యంలో ప్రవేశించి గోమతి నది తీరం చేరి ప్రసిద్ధమైన మహాపద్మమనే సరస్సు గట్టుమీద ఉన్న నాగేంద్ర మందిరం చూచి సముచితంగా అందులో ప్రవేశించే సమయంలో తేటగీతి.
ఆ నాగేంద్రుడి భార్య ఎదురువచ్చి భృగువును భక్తితో ఇంటికి తీసుకొని వెళ్ళింది. అతిథి పూజలు చేసింది. మీరు ఏమి పనిమీద ఇక్కడికి వచ్చారో చెప్పండి, ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అన్నది. వచనము: దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మా, నీ భర్తను కలిసి వెళ్ళటానికి వచ్చాను, ఆయన ఎక్కడున్నాడో తెలుపుము అనగా ఆ సర్పకాంత ఇట్లా అన్నది. కందము: ఓ ప్రసన్నమూర్తి, నెలవారీ వంతు రావటంతో నా భర్త సూర్యరథాన్ని మోయటానికి వెళ్లాడు. 7-8 రోజులలో వస్తాడు. ఇది నిజం. సూర్యరథానికి సర్పాలే రజ్జువులని పురాణ ప్రసిద్ధి. కందము: ఓ పావనుడా, నా భర్త చేసే ఉద్యోగం పద్ధతి ఇది. నెలనెలా 1 వారం రోజులు సూర్యరథ వహనానికి వెళ్ళుతాడు. నీ కోరిక ఏమిటో చెప్పుము, తీరుస్తాను అన్నది ఆ పతివ్రత. అమ్మా, నీ భర్తను దర్శించటం కంటే నాకు వేరే కోరిక ఏమీ లేదు అని అన్నాడు భృగువు. వచనము: ఆ నాగరాజు వచ్చేంతవరకు ఆ వనంలో ఉంటాను. ఆ రాజు రాగానే నా సంగతిని తెలపండి అని చెప్పి భృగుడు గోమతి పుణ్యారణ్యంలో జపం చేస్తూ నిరాహారుడే ఉన్నాడు. అట్లా ఉండగా ఆ నాగరాజు బంధువులు అతడి భార్యాపుత్రులతో కలిసి వచ్చి భృగువును తీయని మాటలతో అనునయించి, నీవు ఆహారం తీసుకొనక నేటికి 6 నాళ్లయింది. మేము అతిథపుజా ప్రియులం. మాకు ధర్మలోపం జరగకుండా మా ఆతిథ్యం స్వీకరించుము. మా కోరిక మన్నించి అన్నమో, పండ్లో, కందములాలో ఏవైనా తిని మమ్ములను రక్షించుము అని అనగా ఆ నిష్ఠాపరుడైన భృగువు ఇట్లా అన్నాడు. ఉత్పలమాల: అయ్యా, ఇంతంత మాటలు అనటం ఎందుకు? సర్పరాజు రాక కొరకు ఎదురుచూస్తున్నాను. అది సిద్ధించే వరకు నాకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అంతేకాని నేను అలిగి ఇట్లా వచ్చేసి ఈ అడవిలో ఏకాంతంగా కూర్చుండలేదుగదా. ఒక నియమంతో ఉన్నాను. నన్ను బాధ పెట్టటం ఎందుకు చెప్పండి. కందము: మీకు ధర్మవిరోధం జరగకుండా ఉండటానికి నాది పూచి. కాస్త గౌరవంతో వేచి చూడండి. మరొక 2 రోజులు ఇట్లాగే గడిస్తే నా వ్రతం కూడా పూర్తి అయిపోతుంది. కందము: అయ్యా, వినండి. 8వ రోజుకు ఆ సర్పరాజు రావాలి. ఒకవేళ రాకపోతే ఆ మర్నాడు మీరు కోరినట్లే హాయిగా ఇష్టపడి భోజనం చేస్తాను. వచనము: మీరు దీనికి అంగీకరించాలి అని ఆయన వేడుకొనగా వాళ్లందరూ దానికి అంగీకరించి తమ నివాసాలకు వెళ్లిపోయారు. 8వ రోజున కందము: ధర్మరాజా, సర్పరాజుకు సూర్యరథాన్ని మోయవలసిన తనవంతు రోజులు గడిచిపోయాయి. సూర్యుడు అనుమతి ఇచ్చాడు. ఆ సర్పరాజు వైభవంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఉత్పలమాల: సర్పరాజు భార్య హడావుడిగా నా భర్త ఇంటికి వచ్చాడు అనే అతిశయంతో ఎదురు వెళ్లి ఆదరంగా బహూకరించి తీసుకుని వచ్చింది. కాళ్లకు నీళ్లు ఇచ్చింది. సర్పరాజు మనస్సు ఈ ఆదరానికి సంతోషించింది. వచనము: సర్పరాజు సంతోషించాడు. తనకు దగ్గరగా ఉన్న భార్యను చూచి, తేటగీతి, ఓ అతివా, క్షేమమే కదా? దేవతా పూజలు, అతిథి పూజలు యథావిధిగా జరుగుతున్నాయా? నేను ఊళ్ళో లేను కదా అని మునుపటి పద్ధతి తప్పిపోయి ఏమైనా మార్పులు, పొరపాట్లు జరిగాయా? చెప్పుము అని ఆ సర్పరాజు ప్రేమగా అడిగాడు. ఉత్పలమాల: ఓ సర్పరాజా, నేనేమీ ఆమాత్రం ఎరుగనిదానిని కాదు. ఇంతకాలము నీవు ఇచ్చిన శిక్షణ ఉన్నది కదా. దేవతాపూజలు, అతిథి సత్కారాలు అన్నీ సమగ్రంగా యథావిధిగా జరిగాయి. స్నేహితులను గౌరవించి సంప్రీతులను చేయటమనేది కూడా మునుపటవలెనే ఏమీ తేడా లేకుండా నిర్వహించాను అని బదులిచ్చింది. వచనము: అని చెప్పి మళ్లీ సీసము, తేటగీతి, గురువు పట్ల భక్తి శిష్యులకు వ్రతం, వేదతత్పరత బ్రాహ్మణులకు వ్రతం, లోకరక్షణ రాజులకు వ్రతం, న్యాయంగా ధనం సంపాదించటం వైశ్యులకు వ్రతం, పై 3 వర్గాల వారిని సేవించటం శూద్రులకు వ్రతం, రాజాజ్ఞను శిరసావహించటం భటులకు వ్రతం, సర్వాశ్రమాల వారికి ఉపకారం అందించే గృహస్థాశ్రమం మీద ప్రేమ అందరికీ వ్రతం. లోకం ఏమిటి, నేనేమిటి, ఇవన్నీ నాకెందుకట? హాయిగా ఏకాంతంలో తపస్సు చేసుకుంటూ ఇంద్రియాలను జయిస్తాను, కోరికలను జయిస్తాను అనే బుద్ధి కలిగి ఉండటం యోగికి వ్రతం. పాతివ్రత్యం భార్యకు వ్రతం. వచనము: కాబట్టి ధర్మరహస్యం తెలిసిన నీదు హృదయంలో ఏమాత్రం భేదం కలిగే విధం వర్తిస్తుందా?
నాది ఒక విన్నపం ఉన్నది, వినుము. పవిత్రుడైన ఒక బ్రాహ్మణోత్తముడు ఇచ్చటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి మీ భర్తను దర్శించటానికి వచ్చాను అన్నాడు. పని ఏమిటి అని అడిగాను. దానికతడు సమాధానం చెప్పలేదు. నేను నీవు అక్కడికి వెళ్లటం తెలిపాను. అయితే ఆ నాగరాజు వచ్చేంతవరకు అల్లంత దూరంలో ఉన్న వనంలో ఉంటాను. ఆయన వస్తే నా సంగతి తెలియజేయము అని వెళ్లి 7-8 నాళ్లైనా జపల్లో ఉండి నిరాహారుడే ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్లి అతడిని పలుకరించాలి అని చెప్పగా ఆ నాగరాజు కుపితుడై, కందము, ఓ నెరిజాణ, నేనా ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్లి ఎవరినో దర్శించటమా? అసంభవం. దేవతలు, రాక్షసులు ఇంకా తక్కినవారు నాపట్ల ఎట్లా ఉంటారో, ఎంత గౌరవం చూపుతారో నీవు ఎరుగుదువు. అది ఒకసారి గుర్తుకు తెచ్చుకొమ్ము. వాడెవడి దర్శనానికో నన్ను వెళ్లమంటావేమిటి? తేటగీతి, ధీరశాంత చిత్తుడా, నీ రాక కొరకు వేచి ఆశతో ఎదురుచూస్తున్న ఒక బ్రాహ్మణుడి కోరికను తీర్చకపోవటం నీవంటి ధర్మవేత్తకు న్యాయమా? చెప్పుము. కందము, ఒక బ్రాహ్మణుడిని నిరాశపరిచి ఆ పాపాగ్నిలో నీ ముక్తిని, ఔచిత్యాన్ని, దయను, ధార్మిక పాండిత్యాన్ని వీటన్నింటినీ తగులబెట్టుకొంటావా? కందము, ఓ సర్పరాజా, బ్రాహ్మణుడి ఆశను ఖండిస్తే బ్రాహ్మణుడినే సంహరించినంతటి పాపం చుట్టుకొంటుంది. నీవు ధర్మపరుడవు. అట్లాంటి విప్రుల కోరిక తీర్చటం నీవు కోరుకొనవలసింది కాదంటావా? కందము, ఓ ధార్మిక, మౌనం వలన దృఢజ్ఞానము, దానం వలన అభ్యుదయము, ఆశలు తీర్చినందువలన నరకలోక బాధ తప్పిపోయి స్వర్గలోక సుఖాలు లభిస్తాయని పెద్దలు చెప్పుతూ ఉంటారు. తేటగీతి, ధర్మనరుఢమైన హృదయం కలిగిన ఓ సర్పరాజా, తొలకరి వాను కొరకు చాతక పక్షి ఎదురుచూసేటట్లు నీ రాక కొరకు ఎదురుచూస్తూ ఆ విప్రుడు ఇక్కడే ఈ అడవిలోనే ఉన్నాడు. అయ్యో, నీ రోషం చాలించుము. వచనము అని భార్య బోధించగా, చంపకమాల భార్య చేసిన ఉపదేశంతో నాగరాజు తేర్కొన్నాడు. సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. ఓ వనిత, ముక్కు మొగము తెలియనివాడిని దర్శించి రమ్మని నీవు అనటంతోనే నాకు రోషం పొడుచుకుని వచ్చింది. ఆ గర్వంతో అనరాని మాటలు అన్నాను. అయినా నీవు జంకకుండా, నన్ను శంకించకుండా నాకు చేయవలసిన ధర్మాన్ని తెలియచేశావు. దానితో నా ప్రతిష్టను కాపాడావు. లేకపోతే ఎంత అప్రతిష్ట పాలు అయ్యేవాడినో కదా. ఆట వెలది. క్రోధం కారణంగానే కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. క్రోధం కారణంగానే దశకంఠుడు దశరథరాముడి చేతిలో సమసిపోయాడు. ఇంకా చాలామంది కోపం వలన దెబ్బతిన్నవారు ఉన్నారు. కాబట్టి కోపాన్ని వదులుకొనటం ఎవరికైనా ఎప్పటికైనా మేలు. కందము, ఓ పద్మాక్షి, నీవంటి భార్య దొరకటం వలన గొప్ప ప్రమాదం నుండి తప్పించుకొనగలిగాను. లేకపోతే మహాపాపకూపంలో పడి నశించిపోయి ఉండేవాడిని. సరే, ఆ విప్రుడిని దర్శించటం కొరకు ఇదిగో ఇప్పుడే వెళ్లుతున్నాను. కందము అని భార్యను మెచ్చుకొని ఆ సర్పరాజు వేగాతివేగంగా వెళ్లి భృగువును వినయ సంభ్రమాలు ఉట్టిపడేటట్లు దర్శించాడు. సర్పరాజును చూసి భృగువు కూడా సంతోషించాడు. హృదయంలో ప్రేమ తళుక్కుమనగా. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. పద్ముడను సర్పరాజు భృగుడను విప్రుగానవచ్చుట. వచనము, శరీరం ఉప్పొంగుతుండగా భృగువు ఎదురు వెళ్లాడు. ఇట్లా ఇద్దరూ కలుసుకొని చెట్ల నీడలో ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. ఆ సర్పరాజు ఆ బ్రాహ్మణుడితో తీయనైన స్వరంతో ఇట్లా అన్నాడు. తేటగీతి, పావనుడా, ఓ బ్రాహ్మణోత్తమ, నరాకను ప్రతీక్షిస్తూ నిరాహార దీక్షతో ఇట్లా నీవు ఉండటానికి కారణం ఏమిటి? నీ కోరిక ఏమిటో చెప్పుము. అది ఎటువంటిదైనా సరే తీరుస్తాను. ఇప్పుడే తీర్చివేస్తాను, తీర్చి పంపుతాను. అదేమిటో తెలియజెప్పుము. వచనము, మా వాళ్లు నీవిక్కడ ఉన్నావని చెప్పగా విని దర్శనీయుడనై నీ వద్దకు వచ్చాను అని సర్పరాజు అనగా, దానికి ఆ బ్రాహ్మణుడు, నేనొక బ్రాహ్మణ కుమారుడను. నీవు సూర్యార్చనకై వెళ్లినట్లు నీ భార్య చెప్పగా విని ఈ అడవిలో నీ కొరకు నిరీక్షిస్తున్నాను. నా మనసులోని బాధను తొలగించటానికి నీవే అర్హుడవు అనగా. తేటగీతి, ఓ భృగు, నీవు శుభస్వరూపుడవు. నీ కోరిక తీర్చినప్పుడే నా జన్మ చరితార్థం అవుతుంది. చరితార్థం చేసుకొంటాను అన్నాడు సర్పరాజు. అప్పుడు భృగువు ఇట్లా అంటున్నాడు. కందము, లోకస్తుత్యా
నా కోరిక ఏమిటో తరువాత చెప్పుతాను కాని నిన్ను మరొకటి అడగాలని మనస్సు తొలుస్తున్నది, అది అడుగుతాను, విని ముందు అది చెప్పుము. వచనము. దానికి సర్పరాజు, నీవు అడుగవలెనని అనుకొంటున్నదేదో అడుగుము అన్నాడు. బదులుగా దానికి భృగువు, ఓ సర్పరాజా, నీవు సూర్యరథాన్ని మోయటానికి వెళ్ళినప్పుడు నీవు చూచిన, విన్న అద్భుతాలు ఏవైనా ఉంటే నాకు చెప్పాలి అన్నాడు. దానికి సర్పరాజు తిరిగి ఈ విధంగా బదులిచ్చాడు. సీసము. తేటగీతి. ఓ బ్రాహ్మణోత్తమ, ఆశ్చర్యాలకన్నింటికీ నిలయం సూర్యుడే. అతడి నుండే సకల ప్రాణికోటి జన్మిస్తున్నదంటే ఇంతకంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది? వాలఖిల్యాది ఋషులు, సిద్ధులు, దేవతలు అందరూ సూర్యుడి కిరణాలలోనే చెట్టు కొమ్మల మీద పిట్టలున్నట్లు నివసిస్తూ ఉంటారు. ఇది అద్భుతం కాదా? సూర్యగోళం నుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం కురుస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయా? కందము. ఓ బ్రాహ్మణోత్తమ, సూర్యుడే వర్షాలు కురిపిస్తాడు, మళ్లీ అతడే తన కిరణాలతో నీటినంతటినీ వెనుకకు లాగుకొంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన సంగతి ఈ సృష్టిలో మరొకటి ఉంటుందా? కందము. పాపరహితుడా, సూర్యుడి వేడిమి తగ్గిపోతే ప్రజలలో ఆత్మనిష్ఠ అనేది శాశ్వతంగా ప్రకాశిస్తుంది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన అంశం ఏముంది చెప్పుము. తేటగీతి. సూర్యుడి వలనే విత్తనాలు భూమిలో మొలకెత్తుతున్నాయి. ఇంతకంటే అద్భుతాలు ఎక్కడ ఉంటాయి స్వామి? కందము. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే ప్రకాశిస్తుంటాడు. ఓ బ్రాహ్మణుడా, అంతకంటే ఆశ్చర్యం ఏముంది చెప్పుము. వచనము. అని చెప్పి మళ్లీ ఇట్లా కొనసాగించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. ఉంచవృత్తి మహిమ. కందము. ఓ మానవోత్తమ, అత్యాశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పుతాను, శ్రద్ధగా వినుము. ఒకరోజున మధ్యాహ్నం ఆకాశంలో ఒక పురుషుడు ఎదురయ్యాడు. ఆయన తేజస్సు సూర్యుడి తేజస్సుతో పోటీ పడుతున్నట్లు అనిపించింది. కందము. ఆకాశాన్ని పగులగొట్టేస్తాడా? అన్నంతటి తేజస్సుతో సవిలాసంగా వస్తున్న ఆ పురుషుడికి సూర్యుడు చేయి సాచాడు. చంపకమాల. ఆ దివ్యతేజస్వి తనకు ఎదురుగా వేగంగా వచ్చేసరికి సూర్యుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. సాదరంగా చేయి చాపాడు. అతడు దానిని ఒయ్యారంగా అందుకొన్నాడు. ఇద్దరి ఆకారాలు క్రమక్రమంగా ఏకమైపోతున్నాయి. ఇంటిలోనికి ప్రవేశించినంత విలాసంగా ఆ తేజస్వి సూర్యబింబంలోనికి ప్రవేశించాడు. వచనము. ఆ సమయంలో ఉత్పలమాల. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పటిదాకా రథం మీద ఉన్నవాడా, లేకపోతే ఇప్పుడు వచ్చినవాడా? ఎవరు సూర్యుడు అనే సందేహం రథం లాగుతున్న మా సర్పరాజులకందరికీ కలిగింది. పరస్పరం గుసగుసలు పోతున్నారు అందరూ. అప్పుడు వినయంగా మృదువుగా నిశ్చలంగా నేనే మా ప్రభువును అడిగాను. కందము. ఇతడు ఎవరు అని నేను చాలా ఆశ్చర్యపోయి అడిగాను. దానికి సూర్యుడు నా వైపు ఒకసారి దయనిండిన కన్నులతో చూచి ప్రేమగా ఇట్లా అన్నాడు. సీసము. తేటగీతి. ఓ పద్ముడా, ఈ వచ్చినవాడు సురేక్ష గంధర్వ గరుడోర్గాదులలో ఎవ్వడు కాడు. నిశ్చలమైన మనస్సు కలవాడు, ఉంచవృత్తితో జీవించే బ్రాహ్మణుడు, నిశ్చలమైన నియమాలు కలవాడు, కందముల ఫలోదక మారుతాలు మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడు, నిరాకాంక్షుడు, సర్వభూతహితం కోరుకునేవాడు, మునీశ్వరుడు అయిన ఒక మహానుభావుడు ఇట్లా సిద్ధి పొందాడు అని సూర్యుడు స్పష్టం చేశాడు. ఓ భృగు, అటువంటి అద్భుతం చూడగలిగాను, వినగలిగాను అని పద్ముడు చెప్పేసరికి ఆ భృగువు పరమానంద సంభరితుడే ఇట్లా అన్నాడు. కందము. ఓ పద్ముడా, నీవు ఇంతవరకు చెప్పినవి అన్నీ అద్భుతాలే. అవును, నిజమే. వీటిని చెప్పటంలోనే సార్థక పదాలతో నాకు మార్గం కూడా చూపించావు. ఓ గురుత్తమ, చాలా సంతోషం. నేనింక వెళ్ళి వస్తాను. కందము. ఓ పద్ముడా, నన్ను మరిచిపోవద్దు. ఆజ్ఞాపించదగనవన్నీ నాకు ఆజ్ఞాపించుము. నీకు శిష్యుడను అనే భావం నాకు ఏర్పడింది. అది శుభప్రదం. నీకు ఎల్లవేళలా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. చంపకమాల. భృగువు చెప్పిన పలుకులు ఆలకించి పద్ముడు ఇట్లా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, కష్టపడి ప్రయత్నపూర్వకంగా వచ్చి నన్ను చూచావు. ఇంతకీ నీవు వచ్చిన పని ఏమిటో చెప్పనేలేదు. చెప్పుము.
ఇంతవరకు నీకు నేనేమీ చేయనేలేదు. చెట్టు క్రింద కాపురం ఉన్నవాడివలే ఉన్నపళంగా ఇట్లా దులుపుకొని లేచి చక్కా పోవటం భావ్యమా, సమంజసమా? నీ కోరిక ఏమిటో చెప్పుము, తీరుస్తాను, అటుపైని వెళ్ళిపోదువుగాని. వచనము అని ఇంకా ఈ విధంగా అంటున్నాడు. తేటగీతి: ఓ భృగు, నాలో నీవు ఉన్నావు, నీలో నేను ఉన్నాను. నీకు ఇంకా ప్రపంచమంతా ఉన్నది. దిగులు పడకుము, నిశ్చింతగా ఉండుము అని ఆ సర్పరాజు పలికాడు. వచనము అనగా ఆలకించి భృగుడు పద్ముడితో ఇట్లా అన్నాడు. తేటగీతి: ఓ సర్పరాజా, నీవు అన్నది నిజమే. నీవు నేను ఈ ప్రాణికోటి పంచభూతాలు అంతటా వ్యాపించి ఏ భేదమూ లేనివాళ్లం, అభిన్నులం, సమానులం. తెలుసుకొనదగనది ఏదో తెలిసిపోయింది. ఇదే తత్వదర్శనం, సర్వసమతా దృష్టి. ఇకపైని నాకు వ్రతం, కందము, సజ్జన సేవిత. నీ దయావిశేషం వలన నేను ఈ రకం నిశ్చయానికి రాగలిగాను. అటువంటి పరిణతి నీ మాటల వలన నాకు వచ్చింది. నీవు చరితార్థుడవు. నీకు నమస్కరించి సెలవు తీసుకొంటున్నాను. వచనము అని పలికి ఈ విధంగా గట్టిగా నిశ్చయించుకున్నవాడే భృగుడు నాగరాజును వీడ్కొని విశేషదీక్ష కొరకు భార్గవకుల శ్రేష్ఠుడైన చ్యవన మహర్షిని దర్శించి తన కథ చెప్పుకొని అతడు చేసిన సంస్కారంతో ధన్యుడయ్యాడు. ఈ పుణ్యకథ జనకుడి గృహంలో భార్గవుడు నారదుడికి వివరించాడు. నారదుడు ఇంద్రుడికి చెప్పాడు. అతడు వసువులకు చెప్పాడు. పరశురాముడితో కలిగిన యుద్ధ సందర్భంలో కలత చెందిన నన్ను తీర్చటానికే వసువులు సకలభూత సమభావాన్ని పొందాలని ఈ ఇతిహాసం నాకు తెలిపారు. పరమధర్మం ఏది అని నీవు అడుగగా నేను నీకు చెప్పాను. సమస్త భూతాలను సమదృష్టితో కూడిన నిష్కామత్వం ఉత్తమధర్మం. ఉత్తమమైన ఆనందానికి అది నిలయం, కందము అని ఇట్లా భీష్ముడు ధర్మరాజుకు చెప్పటాన్ని వైశంపాయనుడు తన శ్రోత అయిన జనమేజయుడికి వివరించాడు. వచనము దీనినంతా విని జనమేజయుడు వైశంపాయనుడితో భీష్ముడి ఉపదేశం విని ధర్మజుడు ఎట్టి అనుభూతిని పొందాడు. నాకు తెలుసుకొనాలని ఉన్నది, తెలియజేయము అని అడుగగా తరువాతి పర్వంలోని కథతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. ఆశ్వాసాంతము. ఉత్పలమాల. ఓ హరిహరనాథ, ఆగమాలు అనే పుష్పాల సౌరభంతో కూడిన శరీరం కలవాడా, బుధుల అంతరంగాలే నివాసంగా కలవాడా, విద్యకు అధికారివైన సౌందర్యంతో విరాజిల్లేవాడా, జ్ఞాన సౌందర్యం తేజస్సు దేవతలచేత అర్చించబడేవాడా, నిర్భోగ సభోగ సంపదలకు అందనివాడా, ఒక్క ఆత్మజ్ఞానానికే అందేవాడా, భక్తి అనే లక్ష్మికి గురువులైన నిత్యయోగీశ్వరులతో సేవించబడేవాడా, శాంతిస్వరూప, సుఖస్వరూప, కందము. ఓ హరిహరనాథ, భక్తులకు కోరుకున్న ఫలాలను అందించటంలో ఘనత వహించింది నీ అనుగ్రహం. వేదాలను నిరంతరం వింటూ ఉంటావు. దేవేంద్రుడి నేత్రపద్మాలను వికసింపజేసే సూర్యుడివి నీవే. నీలో హరిత్వము హరత్వము సొగసుగా జతగుడి ఉన్నాయి. మాలిని. ఓ హరిహరనాథ, నిన్ను వేదవ్యాసుడు ఉత్తమంగా బహువిధంగా నుతించాడు. నీ తేజస్సు విశ్వవ్యాప్తమై విశ్వాత్మగా ఉంటుంది. నీ అవతారలీలలు నిత్యాలు నిరుపమాలు. సత్యస్వరూపుడవు నీవే. సర్వప్రాణి సమతాభావంతో నీవెప్పుడు జాగరూకుడవై ఉంటావు. నీవు కారుణ్యమూర్తివి, భద్రప్రదాతవు. సకల భువనాలను నీవే భరిస్తావు. నీవే నిజమైన ఆనంద మార్గానివి, ఆనంద స్వరూపుడవు, ఆనందప్రదాతవు అని హరిహరనాథుడిని స్తుతించే స్తోత్రములు. గద్యము. ఇది మంగళకరులైన ఉభయ సంస్కృతాంధ్ర కవులకు మిత్రుడు, కొమ్మనమాత్యుడి పుత్రుడు, పండితులను ఆరాధించటంచేత ప్రకాశించేవాడు, పండితులచేత ఆరాధించబడి రాజిల్లేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని శాంతిపర్వం ముగించే 6వ ఆశ్వాసం. శాంతిపర్వంలోని 6వ ఆశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని శాంతిపర్వం ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము షష్ఠాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.